నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. ఎన్ని కోట్ల పాలపుంతులున్నాయో, ఎన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయో లెక్కలేదు. ఆ లెక్కింప సఖ్యము కాని నక్షత్రాలకు పేర్లు పెట్టి వాటిని పిలవగలిగిన వాడు నీ తండ్రి, నీ సృష్టికర్త. నక్షత్రాలను పేర్లు పెట్టి పిలుస్తాడు. నిన్ను ఎలా మర్చిపోతాను అంటున్నాడు. అది కొన్నిసార్లు మనం అలసిపోయి సొమ్మసిల్లిపోతాం, చాలా దూరం ప్రయాణం చేస్తాం, ఓపిక తెచ్చుకుని ప్రయాణం చేస్తాం, ఎక్కడో దిక్కిన బలమంతా పోతుంది. నీ ప్రయాణంలో ఎక్కడో ఒక చోట నీ బలము పోవచ్చు, నువ్వు కృషించిపోవచ్చు, నువ్వు సడలిపోవచ్చు, నువ్వు తొట్టిల్లిపోవచ్చు, నా వల్ల కాదు ఇంకానే ఆగిపోవచ్చు. అలాంటి వారితో దేవుడు చెప్తున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు క్రొత్త బలం వస్తుంది. మన బలమంతా అయిపోయింది, మన శక్తి అంతా అయిపోయింది, మన ఓపిక నశించిపోయింది, చదివే ఓపిక నశించిపోవచ్చు, ఉద్యోగం కోసం కనిపెట్టి అలసిపోవచ్చు. నీ ప్రయాణంలో నీవు పని చేస్తూ ఇంక సాధించలేక నువ్వు కూర్చుని పోవచ్చు. ఇంక నా వల్ల కాదు అని నువ్వు చేతులు ఎత్తేసి నేను ఇంకేమీ చేయలేను అనుకోవచ్చు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ బలం అయిపోయిందా, నా వైపు చూడు, నా కోసం కనిపెట్టు, క్రొత్త బలం ఇస్తాను. దేవుడు కానీ బలమిస్తే సాధించలేను అనుకున్నది సాధించి చూపిస్తావు. దేవుడు నీకు బలమిస్తే మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూడు. ఇంకా నువ్వు చేయవలసినవి ఎన్నో ఉంటాయి. ఇంకా నా వయసు అయిపోయింది, నాకు ఓపిక కూడా అయిపోయింది, నేను చాలా కష్టపడ్డాను, ఇంకా నా వల్ల అవ్వద్దు, నేనేం చేయలేను ఇంకా అనుకుంటున్నావేమో. వయసు అయిపోయినా, ఓపిక అయిపోయినా దేవుని కోసం ఎదురు చూసేవంటే యవ్వనస్తులు చేసే పనుల కన్నా నువ్వు చేసే పనులు గొప్పగా ఉంటాయి. నువ్వు చేయవలసిన పనులు చేయగలుగుతావు, సాధించవలసిన కార్యాలు సాధించగలుగుతావు. హల్లెలూయా. ఈ చివరి కాలంలో, ఈ లాస్ట్ కాలంలో నన్ను వాడుకో, ఎందుకు పుట్టించావో అందుకోసం నన్ను బ్రతికించు అని అన్నావంటే, దేవుడి కోసం కనిపెట్టావంటే, దేవుడి కోసం ఎదురు చూసావంటే నీ జీవితంలో అద్భుతాలు చూస్తా. ప్రజలు నిన్ను చూసి ఆశ్చర్యపోయే కార్యాలు దేవుడు నీకు చేస్తాడు. అలసిపోకు, కృంగిపోకు, భయపడకు, దేవుడిని నడిపిస్తాడు ముందుకు. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు.